వర్తమానములో ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్యము, దేవుడు మన జీవితంలో నిర్ణయించిన సమయంలో దేవుడు తప్పకుండా తన కార్యం జరిగిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏంటంట? దేవుడు మన జీవితంలో నిర్ణయించిన సమయంలో ఆయన మన జీవితంలో ఉన్న ప్రణాళికను బట్టి ఆయన తప్పకుండా తన కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ కలిసి చదవండి. ఆ దర్శన విషయము నిర్ణయించబడిన కాలమును జరుగును, సమాప్తము అగుటకై ఆతురపడుచున్నది, అది తప్పకుండా నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పకుండా జరుగును, జాగు చేయకుండా వచ్చును. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈ ఆదివారం పునరుద్ధాన ఆదివారంకి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కవారు కూడా వందనాలు చెప్పండి. అందరూ సంతోషంగా ఉన్నవారా? అందరూ సంతోషంగా ఉంటే దేవుని స్తోత్రం చెబుదామా? చక్కగా దేవుడు వాక్యం విందాం. దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఆయన ఏమంటున్నారో చూడండి. అక్కడ ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగుతుంది. దర్శన విషయము నిర్ణయించబడే కాలంలో జరుగుతున్నాయి. అవి సమాప్తమగుటకి ఆతురపడుతున్నాయి. కొన్నిసార్లు దేవుడు మనకు చేసిన వాగ్దానము కూడా, చూపించిన దర్శనము కూడా మన జీవితంలో లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, జాగు చేయబడచ్చు. కానీ ఆ కాలము ఆయన నిర్ణయించబడిన సమయానికి అది జరగాలంటే ఎవరు ఎన్ని అడ్డులు పెట్టినాను దేవుడు దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అధికారులైనా లేదా రాజులైనా అది ఆపడానికి వీలు అవ్వదు. ఆయన ఆశీర్వదిస్తే ఆపేదెవరు? ఒక మంచి పాట ఉంటుంది, నీవు ఆశీర్వదిస్తే ఆపగలవరెవరున్నారయ్యా, రాజులు సైతం చిన్నవారేగా, అధికారులైన అల్పులే కదా. అంటే దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఎవ్వరు కూడా ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేం. నమ్మిన వాళ్ళని దేవుడు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే మన జీవితంలో ఎదురవుతున్న ఈ సమస్యలు, వస్తున్న ఆలస్యమును బట్టి, ఈ ఆలస్యం ఎందుకు అంటే ఆలస్యం వెనుక దేవుని సిద్ధపాటు ఉందని మనం ఎరగాలి. అందుకు చెప్పండి మాట, ఆలస్యం వెనుక దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధము చేస్తున్నాడు అని మనం గుర్తెరిగి వేచి ఉండి కనిపెట్టుకుందుముగాక. చూడండి, అక్కడ అంటాడు 3వ అధ్యాయం, అది క్షమించండి, హబక్కూకు 2:3లో చివరిలో నేను చదువుతుంది, అది తప్పకుండా నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పకుండా జరుగును. హల్లెలూయా. ఆలస్యం వస్తుంది, మనం ఏమైపోవాలి? కోపడిపోకూడదు, తొందరపడి పడిపోకూడదు, నాకెందుకు ఎలా అవుతుంది నా జీవితంలో అని ఏమాత్రము భయపడకుండా బెంగపడకుండా ఉంటే నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన తప్పకుండా ఆ కాలంలో, ఆ సమయంలో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే కాలము, సమయము ఎవరు నిర్ణయించినది? దేవుడు నిర్ణయించినది. 31వ కీర్తన 15వ వచనాన్ని మనం మరొకసారి చదవండి. 31వ కీర్తన 15వ వచనం, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చూడండి, మన కాలము, మన సమయము ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఒక మాట చెప్తే వినండి, మన కాలం పొడిగించేది ఆయనే, ఆ కాలం తగ్గించేది కూడా ఆయనే. నీ సమస్యను తగ్గించేది ఆయనే, మనం హెచ్చించేది ఆయనే, మనం తగ్గించేది కూడా ఆయనే. అయితే ఒక విషయాన్ని గమనించండి, రాజుని హిజ్కియా తన జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు
ప్రవక్త యెషయా చెప్తున్నారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటిలో మనం చదువుతున్నప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేసి, దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీరు ప్రార్థన విన్న ఆయన ఇచ్చిన జవాబు చూడండి. 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగున సెలవిచ్చెను, ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడే ఉన్న యెహోవా ఏమనగా, నీవు కన్నీళ్లు చేసిన ప్రార్థన విన్నాను, చూశాను. నీ ప్రార్థన ఏమై ఉన్నానంటే అంగీకరించాను. కొన్ని ప్రార్థన అంగీకరించబడట్లేదు. కొన్ని ప్రార్థనలో దైవశబ్దమైన ప్రార్థన లేదు. కానీ యథార్థ హృదయంగా ధైర్యంగా చేసిన ఆ భక్తిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ జ్ఞాపకం చేసుకోమనగా, దేవుడు జ్ఞాపకం చేసుకుని కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు వెంటనే ఇచ్చిన జవాబు మనం చూస్తున్నప్పుడు చూడండి. 7వ వచనం చదవండి. 6వ వచనం చదువుతున్నాము. ఇంకా 15 సంవత్సరములు నీకేమిస్తున్నాను, నేను నీ జీవిత కాలం పొడిగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎంతంట? ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఉన్న మనిషి తన జీవిత కాలం పొడిగించుకోగలడా? తన సమయాన్ని ఎక్కువ చేసుకోగలడా? పోనీ తక్కువ చేసుకోగలడా? కొంతమంది అంటారు, ఏలియా వలె, ప్రభువా శ్రమలో ఉన్నాను, నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థించేవారు ఉంటారు. బాధలో, నిరాశలో, నిస్పృహలో, నాకు ఇంక జీవితం వద్దు ప్రభువా, నాకు ఈ జీవితం వద్దు, అని చంపేయి, లేదా తీసేసుకో, లేదా చనిపోతాను అని నిరాశలో ఉంటారు. ఒకని కాలము తీసుకోవడానికైనా, ఒకని కాలం పొడిగించడానికైనా అది ఎవరి చేతిలో ఉందంటే సాక్షాత్వం దేవుని చేతిలో ఉంది. నమ్మినవారు ఏమనాలి? నమ్మినవారు ఏం చెప్పాలి? దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే 15 సంవత్సరాలు ఆయనకి ఎన్ని రోగాలు వచ్చినా కానీ ఏమవ్వదు, మరణం రాదు. ఆయన బయట బండి మీద స్పీడ్కి వెళ్ళినాను, మరణం రాదు. 15 సంవత్సరాలు ఉచితంగా దేవుడు ఆయుష్నిచ్చారు. అలానే మేము బండి ఫాస్ట్గా వెళ్ళమని కదా అర్థం. దేవుడు ఆ వ్యక్తికి ఉచితంగా ఆయన చేసిన భక్తిని బట్టి ఆయుస్సును పొడిగించారు. అంటే నేను తలుచుకున్న మాట, కాలమును సమయములు ఆయన చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా. అలాగే కాలము తగ్గించేది కూడా ఆయనే. ఉదాహరణకి మన పూర్వ దినాల్లో ఒక వయసు చెప్పండి, ఎంతకాలం జీవించేవారు? అట్లీస్ట్ 100 సంవత్సరాలు, 90, 80 కాలం జీవించేవారు. మరి ఇప్పుడు 70, 60, ఇంకా చెప్పాలి 30 కూడా జీవించలేకపోతున్నారు. కొంతమంది కావాలని ఆత్మహత్యలు, కావాలని సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ వారి కాలం వారు ఏం చేసుకున్నారు, ముందుగా చనిపోతున్నారు. ప్రసంగి అంటాడు భక్తుడైన సొలొమోను, ఏమంటారంటే, మీ కాలం ఇంకా రాకముందు ఏమైపోతాం, ముందుగా మీరు చనిపోవడం ఎందుకు అంటాడు ఆయన. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన ప్రభు బట్టి మీకు మనవి చేస్తున్నది ఏమంటే, ఆనాడు ఆదాము ఎలాంటి పెద్ద పెద్ద మొదటి భక్తులు అందరూ ఎలా జీవించారు? వారు 900 సంవత్సరాలు బతికారు. నవో కాలంకి వచ్చేసరికి దేవుడు ఏమన్నారు, నరుని యొక్క కాలము 120 years అని కుదించాడు ఆయన. ఎంతట? 120 సంవత్సరాలు. ఇక మోషే గారి ప్రార్థనలు ఏమన్నాడు ఆయన, మనిషి యొక్క జీవిత కాలం మహా అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, ఆయనను ఆయాసము దుఃఖం అన్నాడు. నేను చెప్పదలుచుకున్న మాట, సమయమును కాలం పొడిగించేది ఆయనే, దాన్ని కుదించేది కూడా ఆయనే. కాలగతులన్నీ ఆయన చేతుల్లో, ఆయన వశములో ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా.
అయితే అందరూ కూడా ఇప్పుడు శ్రద్ధ కలిగి కొన్ని మాటలు జాగ్రత్త కలిగి విందాం. మరి మన జీవితంలో ఆలస్యమవుతున్న కొన్ని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న దర్శనములు ఉంటాయి. అవి ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు మనం విసిగిపోకూడదు, లేదా కోపగించుకోకూడదు, లేదా మనము వెనకడుగు వెళ్ళిపోకూడదు. దానికి తగినట్టుగా మనము వేచి ఉండి కనిపెట్టుకునే వారుగా ఉండాలని మనకి దేవుడి ఉదయకాలం మనకు నేర్పుతున్నారు. చూడండి, మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. పరిశుద్ధ లేఖనాలు తెరిచి, నిర్ణయించబడిన కాలము అంటే ఏమిటి, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి? లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం చదవండి. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనును, అప్పుడు ప్రభువు ఆమె మీద కనికరముంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా ఏం చేశారు? అందరూ కూడా కలిసి సంతోషించారు. అందరూ దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈమె ఎవరంట? ఎలిజబెత్. ఎలిజబెత్ భర్త పేరేంటి? జకరియా. వీరిద్దరూ కూడా చాలా కాలం అయిపోయి వృద్ధులైపోయి ఉన్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే వృద్ధాప్యంకి వచ్చిన వారి సంతానం కనడం అనేది సాధ్యము కాదు. మృతతుల్యమైపోయిన శరీరంతో వారు ఉన్నారు. కానీ వారు వంతు దేవుని సేవ చేస్తూ ఎవరికైనా అద్భుతాలు జరుగుతాయి మీరు ప్రార్థన చేస్తే. కానీ వీరికేమవ్వట్లేదు. కొంతమంది సేవకులు కూడా ఎలా ఉంటుంటారంటే వారి హస్తముతో ప్రార్థించే దేవుని కృపను బట్టి వారికి ఏం కలుగుతాయి? అన్ని కార్యాలు జరుగుతాయి. కానీ వీరికేమో కొన్నిసార్లు అద్భుతాలు ఆశ్చర్యాలు జరగకుండా ఆగిపోతాయి. కానీ ప్రార్థన మానకుండా సేవ చేశారు ఈ భక్తులు. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్. అంటే వారికంటూ మేలు జరగకపోయినా కానీ తన పిల్లలు వచ్చిన సంఘం వాళ్ళు బాగుపడుతుంటే వీరు దాన్ని సంతోషిస్తున్నారంట. దేవుడి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలా సంతోషిస్తున్న ఈ భక్తులు ఇద్దరు కూడా జకరియా, ఎలిజబెత్కు దేవుడు వాగ్దానం చేశారు. నిర్ణయ కాలం వచ్చేసింది, ఆ సమయము ఆసన్నమైంది. దేవుడు దూతను పంపించి మాట్లాడారు. ఏమని అంటే లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. దోప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత దోపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకరియా అనే భక్తుడు ఆ దూతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత జకరియాతో మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థన వినబడింది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నీ ప్రార్థన మందిరములో కాదు, నీ ప్రార్థన వెలుపల వినబడుతుందా కాదు, నీ ప్రార్థన, నీ కంఠస్వరము సాక్షాత్ దేవుని వినబడాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒక బిగ్గరగా. అలాగే దేవుడు జవాబునివ్వగా దూతను పంపించగా ఆయన అంటారు, నా మాటలు నిర్ణయ కాలంలో జరుగుతాయి. అదే 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 1:20. మరియు నా మాటలు, చూడండి, ఒక కాలం ఉంది అంటే నీకు దేవుడు నిర్ణయించిన ఒక కాలం ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? నమ్మాలి ఆయన మాట. అందు స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మకము కలిగి ఉండాలి, ఏమాత్రం సందేహించకూడదు. సందేహించేవాడు గాలికి ఎగిరిపడే సముద్ర తరంగంలో ఉంటాడు. అలాంటి వాడికి మనం ఉండకుండుగాక. మరేమవ్వాలి? జకరియా నమ్మలేదు. కానీ దూత చెప్తున్న మాట, ఆ మాటలు నెరవేరే వరకు నువ్వు ఎలా ఉంటావు? మౌనమే ఉంటావు. అంటే దేవుడు దర్శించే సమయం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలంలో నా మాటలు వాటి కాలంలో నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు నెరవేరే వరకు నువ్వు మాట్లాడక మౌనముగా ఉంటామన్నారు. కాబట్టి దర్శన సమయంలో, నిర్ణయించబడిన కాలంలో మనం ఎలా ఉండాలి? సనుక్కోకూడదు, సంశయం ఉంచుకోకూడదు, సందేహపడకూడదు. ఎందుకని? అది మనుషుల మాట కాదు, సాక్షి దేవుడు చెబుతున్న వాగ్దానం కలిగిన మాట. ఆ మాట జకరియా ఎందుకు సందేహించాడు? వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాను, నా భార్య ముసలిదైపోయింది, ఎలా జరుగును? మీరు నమ్మితే నమ్మరు. వారి కుటుంబంలో
ఆ సమయం వచ్చేంత వరకు, పిల్లలు పుట్టినంత వరకు అవమానం పొందారు, నిందలు పొందారు, ఎన్నో మాటలు పడ్డారు. అదే మొదటి అధ్యాయం 24-25 చదవండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి, చూడండి, మనుషులలో నాకు ఉండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన రోజుల్లో ప్రభువు ఇలాగూ చేసిన అనుకుని 5 నెలలు ఎవ్వరికి కనపడలే. మీరు కూడా అనుకుంటారు, పిల్లలకి జాబ్ రాలేదనుకోండి, అందరూ ఏమంటారు? మీ ఇంకా జాబ్ రాలేదా? ఎగ్జామ్స్ రాస్తున్నా కదా, మీ ఇంకా జాబ్ రాలేదా? పెళ్ళయింది, పిల్లలు ఇంకా పుట్టలేదా? మనిషి ఎలాంటి వాళ్ళంటే మీ దగ్గర ఏమీ లేదో అదే గుచ్చి అడుగుతారు. అలాగే ఎన్నిసార్లు అవమానపడింది ఆ స్త్రీ. కానీ ఒకటి ముత్తుకు పెట్టుకోండి, అప్పటి వరకు బంధువులంతా దూరంగా ఉండి ఎన్నో మాటలు అన్నారు, అవమానపరిచారు. ఎన్నో మాటలు అన్నా కూడా దేనికి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్న ఆ ఎలిజబెత్ జకరియా కుటుంబంలో దేవుడు నిర్ణయించిన కాలంలో తప్పకుండా జరిగినాయి. అప్పుడు దూరం అయిపోయిన బంధువులు కూడా దగ్గరకు వచ్చి సంతోషించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. డబ్బులు లేకపోయినా దూరం అవుతారు. నీ జీవితం మిగతా వారితో పోల్చుకుంటే వారు బాగుంటే నువ్వు మందిరంకి వెళ్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మరి నీకేమెలా ఉన్నావు? ఇంకా సొంత ఇల్లు నువ్వు కట్టుకోలేదు, ఇంకా అద్దెంట్లో ఉంటున్నావు. నువ్వు దేవుడు మందిరంకి వెళ్తావు, ఏం జరిగింది? మందిరానికి వెళ్తున్నావు నువ్వు, నీకేం జరిగింది అని భర్త అనొచ్చు, భార్య అనొచ్చు, పిల్ల అనొచ్చు, లేదా సమాజం అనొచ్చు, సాతాను వారు ఆ విధంగా ప్రేరేపించవచ్చు. కానీ వాటికి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు నిర్ణయించిన కాలం వస్తే ఎవరు దాన్ని ఆపలేం. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాగే అవమానించబడిన ఈ కుటుంబం, అలాగా దేవుడు తృణీకరించబడిన ఈ కుటుంబం, అందరి చేత అవమానం పొందుకునే ఈ కుటుంబంలో దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు ఏమైంది? కనిపెట్టుకున్నారు ఈ కుటుంబం. ఇప్పుడు చదవండి మొదటి అధ్యాయం 57వ వచనం చదవండి. ఎలిజబెత్ ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద కనికరముంచునని అనుకొని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. ఒకప్పుడు ఏమయ్యారు ఈ బంధువులు? మనకు అన్నీ బాగుంటే అందరూ కూడా దగ్గరకు వస్తారు, సమస్య రాగానే అందరూ కూడా దూరమైపోతారు. అందుకంటాడు దేవుడు, మనుషుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. నీకేం లేదో అదే గుచ్చి అడిగి అవమానపరుస్తున్నా, నిందలు వేస్తున్నా, నువ్వు గొడ్రాలవని, నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోయావని, నీ భక్తి ఏ పాటిది ఆ నిందలు వేస్తున్న వారు కూడా ఒక రోజున మౌనం పడతారు. కారణం నిర్ణయ కాలం వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆ నిర్ణయించబడిన కాలం వచ్చినప్పుడు ఎవరిను ఆపలేరు. దేవుడు ఆశీర్వాదాన్ని నీ గిన్నె నిండి పొంగి పొల్లి దేవుడు చేయబోతున్నాడు. ప్రభుకు దగ్గరగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? అలాగని దేవుడు తన కార్యం జరిగించినప్పుడు బంధువులు, స్నేహితులు, దూరమైపోయిన అందరూ కూడా మరలా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి సంతోషపడ్డారంట. అప్పటి వరకు ఎలా ఉన్నారు వాళ్ళు? దూపం వేసే భర్త నీ దగ్గర ఉన్నాడు, ప్రార్థించే భార్య ఉన్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా వాక్యం చదువుతున్నావు, ఉపవాసం చేస్తున్నావు, ఇంత కన్నీరు కారుస్తున్నావు, నీకేం చేశాడు దేవుడు అండి? ఎంతమంది ప్రశ్నించమండవచ్చు. కానీ ఒక టైం రాబోతుంది. ఆ టైము, ఆ సమయము నిర్ణయించబడిన తర్వాత ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపే ప్రయత్నిస్తుంది లేదు. ఇంకా ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. మరి అప్పటి వరకు ఏం జరుగుతుంది? అప్పటి వరకు నిందలు వస్తాయి. మరి ఎలా ఉండాలి మనము? ఓపిక లేకుండా ఎంత ఓర్చుకుంటాం అంత ఏం చేస్తుంటారు? నలగొడుతూ ఉంటారు. ఎలా అంటే ఒక నోటు చేతులు దాన్ని నడిపితే
ఎలాగే నలిగిపోతుందో మనుషుల చేత, సమాజము చేత నలిగిపోతూ ఉంటావు. కానీ విలువ పెట్టి కొనబడిన నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలం తప్పకుండా నెరవేరే కాలం ఎలా ఉంటావు? నువ్వు తప్పకుండా సంతోషించే దేవుడిది నువ్వు తప్పకుండా చేయును గాక. అందరి దగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ ఆలోచిస్తున్నారా? దేవుడు నిర్ణయించే కాలం ఒకటి ఉంటుంది, కానీ అప్పటి వరకు ఎప్పుడు జరుగుతుంది? ఆ సమయం ఎప్పుడు? ఆ దేవుడు చెప్పడు. చెప్తారా? చెప్పరు. దావీదు రాజు కాకముందు గొర్రెలు కాసుకుంటూ కాపరిగా ఉన్నాడు. తండ్రి అప్పగించిన బాధ్యతను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలుగుబంటి వచ్చి చంపేస్తుంది, ఆ గొర్రెపిల్ల పట్టుకుపోతుంది. కానీ ఏం చేశాడు ఆయన? ఆ గొర్రెపిల్ల చనిపోకుండా కాపాడుతున్నాడు. సింహం వచ్చింది, ఆ గొర్రెపిల్ల పట్టుకుపోతుంది, ఆయన తను విడిపించుకు తీసుకొచ్చాడు. ఒకరోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, గొల్యాతు యుద్ధ భూమిలో ఉండి అందరికి సవాలు విసురుతున్నాడు. 40 రోజులు సవాలు విసురుతున్నాడు. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు సవాలు విసురుతున్నాడు. ఏమని? పిలిస్తే నన్ను ఎవరైనా మీలో చంపినవాడైతే, నన్ను ఓడిస్తే మేమంతా మీ వశమైపోతాం, మీరు కనుక నన్ను ఓడించకపోతే మీరు నా వశం అవుతారు అని సవాలు విసురుతున్న సమయంలో అప్పుడు దావీదు గారు నాన్నగారు మాట విని అన్నలకి ఏం తీసుకొచ్చాడు? ఆయన జున్ను గట్ల పట్టుకొచ్చి వారికి ఇవ్వబోతుండగా ఆ స్వరం వినబడుతుంది ఆయనకి. ఏ స్వరము? గొల్యాతు పలుకుతున్న పలుకులు. ఆ మాట విన్నప్పుడు రోషం పుట్టింది అతనికి. ఏమని? సున్నత లేని ఫిలిష్తీయుని చేతిలో నా దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు. ఈ సున్నత ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని ధైర్యము కలిగి వాగ్దానము కలిగిన వాడై ఏం చేశాడంటే యుద్ధమునికి వెళుతూ ఉన్నాడు. అందరూ ఆపుతున్నారు, నీ వల్ల కాదన్నారు. సౌలైతే నువ్వు చిన్నవాడివి, బాలుడవి. అతనే చిన్నప్పటి నుంచి ఏం చేశాడు? యుద్ధం నేర్పరై ఉన్నాడు, నీ వల్ల కాదు, వచ్చామన్నాడు. కానీ గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటా సాక్ష్యము? గొర్రె పిల్ల పట్టుకుపోతున్నప్పుడు నా దేవుడని యెహోవా విడిపించిన వాడే నా బిడ్డలను, నా గొర్రె పిల్ల ఏం చేశాడు? ఆయన రక్షించాడు. సింహం ఒకటి పట్టుకుపోతుండగా దేవుడు తన బలము చేత నాకు బలాన్ని చేంజ్ చేశాడు. ఆయన తప్పించి ఉన్నాడు, రక్షించుకున్నాడు, మాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆపాడు. ఆ దేవుడే ఈరోజు గొల్యాతును ఏం చేస్తాడు? ఆయన చంపడానికి నన్ను పంపిస్తున్నాడు. ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో రాజైన సౌలు కూడా ఏమన్నాడు? సరే వెళ్ళి నీకు దేవుడు తోడుగా ఉంటాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు మాట చెప్తామనండి. సితారా వాయించుకుంటూ పాటలు పాడుతున్న, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి దావీదు ఇప్పుడు గొల్యాతును వాయించడానికే మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరిని? సితారా వాయించుకునే దావీదు గొల్యాతును వాయించడానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు యుద్ధ భూమికి వచ్చాడు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ అభిషేకించబడిన దావీదు జీవితంలో రాజుగా పరిపాలించడానికి ఇంచుమించు 10 ఏళ్ల పైనే పట్టింది. మరి అప్పటి వరకు ఏం జరిగింది? సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అవమానం కలిగింది, దెబ్బలు తిన్నాడు. కానీ ఏమయ్యాడు? మౌనమై ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు ఆ టైం చెప్పకపోయినా నాకంటూ ఒక సమయం వస్తుంది, నాకంటూ ఒక సమయము వస్తుంది అని నిర్ణయించాడు. కాబట్టి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టిన వాడే ఎవరిని ఒక మాట కూడా అనకుండా దేవుని చిత్తమునకు పూర్తిగా అప్పగించుకున్న దావీదు గొల్యాతును ఓడించి విజయకేత ఎగరవేశాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత సమయం అవుతుంది? ఎంత టైం పడుతుంది? ఆ సమయం రావడానికి దేవుడు దాన్ని ఏం చేయడు? చెప్పడు ఆయన. హల్లెలూయా. యోసేపు సహోదరులు యోసేపు కాళ్ళ మీదకి వస్తాడనే విషయము దేవుడు చెప్పాడా? పోనీ ఆ దర్శనం చూపించిన దేవుడు ఆ సమయాన్ని ఇంత సమయం పడుతుందని చెప్పలే. కానీ ఎంత టైం పట్టింది? ఇంచుమించు 17 సంవత్సరాలు పట్టింది. ఏం చెప్పండి? 17 సంవత్సరాలు పట్టింది. అంటే దేవుడు మనం చేసిన వాగ్దానం అయిన ముందుగానే చెప్పడు, కానీ దర్శనం ఇచ్చి అల్టిమేట్గా ఏమైతే మనము జరిగించాలో అది తప్పకుండా జరిగిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఈ మాట చదవండి. పరిశుద్ధ లేఖనాలు తెరిచి
105వ కీర్తన, 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం చదవండి. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతను ఏం చేస్తుందట? పరిశోధిస్తూ ఉంది. ఎవరు చెప్పిన వాక్కు ఇది? దేవుడైన యెహోవా యోసేపు జీవితంలో ఎన్నో కళలు చూపించాడు ఆయన, దర్శనాలు చూపించాడు ఆయన. ఒక నిర్ణయించబడే కాలం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు యోసేపు ఏం చేయాలి? ఇప్పుడు చాలా శ్రద్ధ కలిగి జీవించాలి. నిందలు వస్తాయి. ఆ దర్శనంలో, ఆ కళలో యోసేపుడు తన అన్నలే గోతులు పడేస్తారు అని చూపించలేదు ఆయన, లేదా చెరసల్లో బంధిస్తారు అని చూపించలేదు ఆయన. దేవుడు అల్టిమేట్గా చూపించేది ఏంటి? చివరికి నువ్వేమవుతావు అది దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను నేను సెల్ ఫోన్లో. ఆ వీడియోలో ఒక పాప, యేసు ప్రభువారు యానిమేషన్లో అక్కడ వీడియోలో ఉంటారు, వెనక ఒక పాప వస్తూ ఉంటుంది. చిన్న చిన్న గులాబీ మొక్కలు అక్కడ ఉంటూ ఉంటాయి. ఆమె నడుస్తూ యేసు వెంబడి వస్తూ ఉన్నప్పుడు మొక్కలు అక్కడ కనిపిస్తే ఆ మొక్క దగ్గర ఆగి వాసన చూసుకుని ఎంత బాగుందో అని ఆగిపోతుంది. కానీ యేసు ప్రభువారు టచ్ చేయొద్దు, లేదా వచ్చి నాతో పాటు వెంబడించి నన్ను అని అక్కడ ఆగమంటారు. దాన్ని అక్కడ పెట్టమంటారు. ఆ మరలా అక్కడ పెట్టేసి మరలా వెదులుతూ ఉంటుంది. మళ్ళీ కొంతకాలం కాడికి వెళ్ళిన సమయానికి మళ్ళీ అక్కడ ఇంకొక మొక్క కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని చూసుకుని వాసన చూసుకుని ఎంతో ఆనందపడుతున్న సమయంలో మళ్ళీ యేసుప్రభువు ఏమన్నారు? మళ్ళీ ఆమెని నన్ను ఫాలో అవ్వమ్మ అని చెప్పి మళ్ళీ ఆమెని గద్దించినప్పుడు మళ్ళీ వస్తుంది ఆమె. అలా ఎంత దూరం వెళ్ళినప్పటికి కూడా ఏమవుతున్నాయి? అక్కడ మంచి మంచి మొక్కలు అక్కడ ఉంటుంటే ప్రతి అమ్మాయి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆకర్షించబడుతుంది. కానీ అల్టిమేట్గా అవన్నీ చూస్తున్నా కానీ యేసు ప్రభువారు వద్దమ్మా నన్ను వెంబడించు, వద్దమ్మా నన్ను వెంబడించు, ఎక్కడ ఆగిపోవద్దమ్మా నన్ను వెంబడించు అని చెబుతున్న ఈ క్రమంలో చివరికి ఆమెకి ఏడుపు వచ్చేసింది. అంటే ఆయన వెంబడిస్తున్నాను, మధ్యలో ఆకర్షించబడి ఒక మొక్క ఉంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, అందరూ చూడండి సంతోషంగా ఉన్నారు అనుకుంటున్న క్రమంలో అనుకోకుండా గేట్ వచ్చింది. అక్కడ ఆ గేట్ పరలోకం. ఆ పరలోక గవిని దగ్గర ఉన్నటువంటి సమయంలో ఆయన తలుపు తెరవగానే పూల తోటలు అక్కడ ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమో ఎక్కడ ఉన్నాయంట? పూల తోట కనిపిస్తుంది. ఆ తోటలో అక్కడున్న మొక్కలన్నీ చూస్తాము సంతోషపడుతూ ఆనందం ఎగురుతుంది. ఇప్పుడు యేసుప్రభువు ఆమెని ఆపలే. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అంటే జీవిత ప్రయాణంలో కూడా మీకేమొస్తుంది? మధ్యలోని ఆకర్షణలు వస్తూ ఉంటే, శోధనలు వస్తూ ఉంటే మనం ఏం చేయకూడదు? మధ్యలో ఆగిపోకూడదు. ఆగిపోతే ఏం చేయలేము? మనం అల్టిమేట్గా పరలోకి మనం ఏం చేయలేము? చేరుకోలేము. కాబట్టి మన జీవితంలో వచ్చే కొన్ని ఆకర్షణలకు, కొన్ని శోధనలకు అక్కడ ఉండిపోతే మన జీవితంలో ఉన్న గమ్యం మనం చేయలేం, చేరుకోలేం, అక్కడ ఆగిపోతాం. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. దేవుని వాక్కు చెప్పిన మాట నెరవేరే వరకు దేవుడు యోసేపును పరిశోధిస్తున్నాడు. ఎందుకు? ఈ మధ్యలో ఆకర్షించబడి జీవితంలోకి వస్తాయి, ఏం చేయకూడదు? కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తే వినండి జాగ్రత్తగా. యోసేపు ఒక కుటుంబానికి అమ్మబడ్డాడు, పోతీఫర్ కుటుంబానికి. నమ్మకంగా పనిచేస్తున్నాడు. డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ చెప్పినవన్నీ చక్కగా చేస్తున్న క్రమంలో యజమాని కుటుంబము అతను వచ్చిన కానించి దీవించబడుతూ ఉంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం అందరూ కూడా. అలా దీవించబడుతున్న సమయంలో ఒక రోజున పోతీఫర్ భార్య యోసేపుని ఏ విధంగానైనా సరే వశపరుచుకోవడానికి, అతనితో తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన ఆకర్షణలోని కాకుండా తప్పించుకొని పారిపోయాడు. మన జీవితంలో కూడా మన గమ్యాన్ని చేరుకోకుండా ఆపే కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా ఆ పాపమును కానీ,
ఆ శోధనలకు కానీ ఆకర్షణకు కానీ లొంగిపోకుండా ఉండగలిగితేనే మనందరం గమ్యాన్ని చేరగలుగుతాం. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు మనకి నిర్ణయించిన కాలంలో తప్పకుండా ఆ సమయానికి అన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తాడు. తొందర పెడుతూ ఉంటాడు మమ్మల్ని. హల్లెలూయా, తొందర పెడుతూ ఉంటాడు. చదవండి పరిశుద్ధ లేఖనం తెరిచి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22 చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 60వ అధ్యాయం 22వ వచనం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడుదును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామండి. ఏం చేస్తారంటే ఆయన తగిన కాలం ఒకటి ఉంది. చదవండి ఒకసారి ఆ మాట చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలములో ఈ కార్యమును త్వరపెడతాను. త్వరపెడతామంటే అర్థం ఏంటి? ఆలస్యము జరిగింది ఇప్పటివరకు నీ జీవితంలో, కానీ అద్భుతము చేయడానికి ఆలస్యాలు వచ్చినాయి. నువ్వేమైపోకూడదు, కృంగిపోకూడదు, కోపపడకూడదు, భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు, ముందుకే పరిగెత్తాలి. యెహోవానగు నేనే తగిన కాలములో తగిన సమయంలో నేను నెరవేర్చుదును, నేను త్వరపెడతాను, నేను మిమ్మల్ని ఆతురపెడతాను. అందరి దగ్గరగా స్తోత్రము చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మొదట ఏం చెప్పుకున్నాము? దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు కొన్నిసార్లు స్లో అవుతూ ఉంటే, కానీ దేనికి అంతా కూడా మిమ్మలను సిద్ధము చేయడానికే. ఎగ్జాంపుల్ ఏంటి? దావీదు రాజు అవ్వడానికి 10 ఏళ్ళు టైం పట్టింది, సమయం చెప్పలేదు ఆయన. అలాగే యోసేపు ప్రధాని కావడానికి, పరిపాలన చేయడానికి, అందరికీ అన్నం పెట్టడానికి ఎంత టైం పట్టింది? ఆయనకి ఇంచుమించు 17 ఏళ్ళ టైం పట్టింది. సమయము ఆలస్యమైన మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి, సహించేవారిగా ఉండాలి. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామా. రెండవది, దేవుడే మన గమ్యం చేర్చే వారిని మన సహాయకుడిగా అప్పగిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా. ఏమన్నాను? దేవుడు మనకు ఏం చేస్తాడంటే ఆయన మన గమ్యం చేరాలి. మనకి ఎవరున్న మధ్యలోని సహాయకులు ఉండాలి. దేవుడే ఆ సహాయకులను తగిన సమయంలో పంపిస్తాడు. ఆ తగిన సమయం పంపించేవారు కూడా బయట వాళ్ళు కాదు, నీకు తెలిసిన వాళ్ళే. అప్పటి వరకు ఆయన ఏం చేస్తారు చెప్పనా? వారే మిమ్మల్ని మర్చిపోతారు. మిమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? వారు మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు మర్చిపోతారు, జ్ఞాపకం చేసుకోరు, మీకైతే కోపడతారు, నిందలు వేస్తారు, ఎన్నో అంటారు. కానీ చివరికి వారే మీ జీవితంలో గమ్యానికి బాట వేసేది వాళ్ళే. హల్లెలూయా. అందరూ శ్రద్ధ కలిగి ఈ మాట చదవండి. పరిశుద్ధ లేఖనాలు తెరిచి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 14 వచనం చదవండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 14 వచనం చదవమ్మా. ఆది కాండము 40వ అధ్యాయం. ఏమన్నాను ఇప్పుడు నేను? కీర్తన క్షమించండి. ఆది కాండం 40వ అధ్యాయము, ఆది కాండము 40వ అధ్యాయము 14 వచనం చదవండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఇంట్లో నుంచి నన్ను బయటికి రప్పించము. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? చెప్పండి చెప్పండి, ఎవరన్నారు ఈ మాట? యోసేపు చెరసాల్లో ఉన్నాడు. దేవుడు చూపించిన దర్శనం ఒకటి, వెళుతున్న మార్గం ఒకటి. దేవుడు ఏమన్నారు? యోసేపు, నీ ముందు అన్ని పనులు సాష్టాంగపడతాయి. కానీ జరుగుతున్న క్రమం ఏంటి? గోతులో పడేసిన అన్నలు ఉన్నారు, వారు బాగానే ఉన్నారు, మరి నేను ఇలా అయ్యాను. చెరసాల వేయబడ్డాను, బయట అందరూ బాగానే ఉన్నారు.
ఏ తప్పు చేయలేదు అతను. ఏ తప్పు చేయకపోయినా మేలు చేసి వేదన పొందాడు. అలాంటి క్రమంలో జైల్లో ఉండగా అప్పుడు కూడా దేవుడు కటాక్షం పొందగా ఉపచారం చేస్తూ అక్కడ కూడా యోసేపు నెమ్మదిగానే ఉన్నాడు. అయితే పానదాయకునికి భక్ష్యకారునికి ఒకేసారి ఏమొచ్చింది, వారికి కళ్ళు వచ్చినాయి. కానీ కళ్ళకి ఏం చెప్పలేరు, అందరూని భావం చెప్పలేరు. ఒకప్పుడు యోసేపు కూడా కళ్ళ కన్నవాడే, కలభావం తెలియనివాడు. హల్లెలూయా. కానీ పరిశుద్ధత కాపాడుకుని పోతీఫర్ భార్యను తప్పించుకున్న తర్వాత అతని జీవితంలో గొప్ప కార్యము, గొప్ప ప్రత్యక్షత జరిగింది. ఏంటా ప్రత్యక్షత అంటే, ఒకప్పుడు కలభావము తెలియని యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు, ఎదుటి వారి కళకు కూడా భావం చెప్పగలిగే స్థాయికి దేవుడు నిలబెట్టుకున్న. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు ఆయన మాటకు విధేయుడవై వాక్య ప్రకారం జీవిస్తేనే నీ ముందు మరొక మెట్టును ఆయన జీవితంలో వెళ్ళదు. హల్లెలూయా. నువ్వు వాక్యం విన్నావు లేదా వాక్యం చెప్పావు, ఆ తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళబోతున్నావు? వెళ్ళకపోవడం గల కారణం నువ్వు అక్కడే ఆగిపోయావు. నువ్వు దాన్ని జయించలేకపోయావు. జయించలేకపోయిన తర్వాత నీకు దేవుడు నూతన ప్రత్యక్షత ఇవ్వలేడు. కానీ యోసేపు ఏమయ్యాడు, పోతీఫర్ భార్యలోని తప్పించుకున్న తర్వాత వెంటనే జైల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యక్షత, ఒక రెవల్యూషన్ జరిగింది. ఏంటో రెవల్యూషన్ అంటే, కళకు భావము చెప్పే స్థాయికి దేవుడు యోసేపుని నిలబెట్టుకుంటే అమాంతం దేవుడు హెచ్చించాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆ భావంకు వచ్చిన ఆ భావం చెప్పేశాడు. అయితే పోతీఫరు క్షమించండి, ఆ పానదాయకుడు మరలా ఉద్యోగం పొందుకుంటాడు, భక్ష్యకారుడైతే 3 రోజుల్లో చనిపోతాడు అనేది నిర్ణయించబడిపోయింది. ఆ భావం చెప్పేశాడు ఆయన. అయితే పానదాయకునితో యోసేపు ఏమన్నారు, నువ్వు మరలా బయటకు వెళ్తావు కదా క్షేమంగా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిర్ణయించబడే కాలం వచ్చింది, నీ టైం వచ్చింది. చెప్పండి మాట, మీ టైము చెప్పండి. మీ టైం ఏమొచ్చింది? దేవుడిని అనుకున్న సమయానికి మీరు అడుగు పెడుతూ అడుగులు వేస్తూ ఓపిక కలిగి, నిందలు వచ్చిన అవమానం వచ్చిన ఓపికతో ముందుకెళ్ళారు. మీ సమయం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు వెళ్ళేది ఇతనికి పాన దగ్గరికి ఏం లేదు, కళభావం చెప్పిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాల్సిన యోసేపు ఆ పాన దగ్గర ఏమయ్యాడు? ఇప్పుడు మర్చిపోయాడు. మేలు చేసిన వారు కూడా ఏమవుతారు, కొన్నిసార్లు మన జీవితంలో మర్చిపోతారు, థ్యాంక్స్ చెప్పరు. మేలు పొందుకుని కూడా మర్చిపోయేవారు ఉంటారు. కానీ అదే ఆదికాండం 40వ అధ్యాయము, ఆదికాండం 40వ అధ్యాయము 9-10 చదవండి. 9-10 క్షమించండి, 41వ అధ్యాయం 41వ అధ్యాయము 9-10 వచ్చినాలు. 41వ అధ్యాయం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయములను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిగా ఉంచాను. ఒక రాత్రి నేను మేమిద్దరమును కలలు కన్నాము. ఒక్కొక్కడు వేరు వేరు భావముల గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడే ఉండెను. ఒక హెబ్రీన పడుచువాడు మాతో కూడా ఉండెను. అతడు మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములకు మాకు తెలిపండి. ఎవరైనా యోసేపు ఏం చెప్పాడు? ఆయన కళ మాత్రమే కాదు, ఆ కళ చెప్పగానే ఆయన ఏం చెప్పాడు? మాకు వివరించి చెప్పాడు భావాన్ని. ఎవరు చెప్పగలరండి అలాగా? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పాలంటే అవతల వ్యక్తికి ఏముండాలి? తప్పనిసరిగా దేవుడి సహాయం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం చెప్తాం? మనము దాని భావం కూడా చెప్పగలుగుతాం. ఒకప్పుడు మర్చిపోయిన ఆయన ఇప్పుడు నీ డెస్టినీకి మార్గం చూపించే వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు ప్రభువు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ పానదాయకుల అధిపతి ఇప్పుడు ఏమయ్యాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, నా తప్పయింది, నాకు మేలు చేసిన మనిషిని మర్చిపోయాడు జ్ఞాపకం చేసుకునగా. ఇప్పుడు ఆ వ్యక్తే
యోసేపు జీవితానికి, యోసేపు గమ్యానికి ఒక మూలరాయిగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఫరో నోటికి పేరుతో ఏమన్నాడు? 41వ అధ్యాయం 14 చదవండి. ఫరో యోసేపును పిలువనంపించెను, కాబట్టి చెరసాల్లో ఉండి అతను త్వరగా రప్పించిరి. అతను క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను కలకంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలయును విన్న ఎడల నాకు భావమును తెలపగలవని నేను గూర్చి వింటిమి అని చెప్పినందుకు యోసేపు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకర ఉత్తరమును ఇచ్చిదని చెప్పినాం. ఈ మాట నా వైపు చూసి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ యోసేపు గారు పొతీఫరు భార్యతో తప్పు చేస్తుంటే నీ విధికి కారణమైన వ్యక్తిని దేవుడు పంపిస్తాడా చెప్పండి? అసలు పంపించడు. ఎందుకు? దేవుడు పరిశోధిస్తున్నాడు. ఈ టైంలో యోసేపు నా వైపు తిరుగుతాడా, మధ్యలో వచ్చి నీ ఆకర్షణ బట్టి గమ్యాన్ని ఆగిపోతాడా అనే దానిపై బేస్ అయి ఉంటుంది జీవితం. మధ్యలో ఆగిపోలేదు యోసేపు అయితే, మరి మనమైతే ఏం చేస్తున్నాము? మనకు పరలోక వాగ్దానం చేయబడింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. మనమైతే ఏం చేస్తున్నాం? మధ్యలో ఎవరు ఆకర్షిస్తారు మనల్ని, లోకానికి, పాపానికి, శాపానికి మధ్యలో ఆగిపోతున్నామా? లేదు ప్రభువా, నీ కోసం జీవిస్తాను వాగ్దానం చేసుకున్న మనము ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాకు జీవిస్తాను చెప్పిన మాటల ప్రకారం మనము ఆయన చేపట్టుకుని వెంబడిస్తున్నామా? ఏం చేస్తున్నాం మనం? యోసేపు అయితే నమ్మకముగా ఓపిక పట్టి దేవుడిని ఒక్కసారి ఒక మాట కూడా ఆయన అనకుండా ఓపిక పట్టాడండి. శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, ఏడుపు. మనం ఆయన జీవితం చదువుతుంటే, యోసేపు గారి జీవితం చదువుతుంటే మన కళ్ళ ముందు మనకి దుఃఖం వస్తుంది, అంతగా వేదన పొందాడు ఆయన. కానీ ఒక్కరోజు కూడా దేవుడు నాకేం చేశాడు అనే మాట రాలేదు. శోధన వచ్చింది, శ్రమలు వచ్చినాయి, దేనికి రాజీ పడకుండా ఇది నా దేవునికి ఇష్టము కాదు కాబట్టి నేను కంట్రోల్ అవుతాను, ఓపికతో ఉన్నాడు. దేవుడు పరిశోధనలో గెలిచిన వాడే ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అలాంటి వానికి దేవుడు ఇప్పుడు చూపించిన మార్గము, ఇప్పుడు యోసేపును ఇక్కడ ఉంచకూడదు. 2 ఏళ్ల జైలు శిక్ష పొందిన యోసేపు, ఎన్నిసార్లు చెప్పండి అందరి దగ్గరగా, 2 సంవత్సరాలు జైలు శిక్ష పొందుకున్నాడు యోసేపు. అలాంటి యోసేపు ఇప్పుడు ఏమయ్యాడు? ఫరో నోటి మాటతో యోసేపును పిలవనంపించండి. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి. ఒకరోజు మన సమయం వస్తుందండి, మన టైం వస్తుంది, మన టైం వస్తుంది. అప్పుడు అధికారుల నోటి కూడా మన మాట వస్తుంది. బయట కలిసి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంటున్నాడు ఇప్పుడు, అయ్యా క్షేమకరమైన సమాచారం భావము చెప్పేది దేవుడి కన్నా నా వల్ల కాదు. ఇప్పుడు నీ సమయం వచ్చింది కదా. గర్వం లేదు అతనికి, నమ్మకంగా ఓపికగా ఉండి, ఎస్ నాకు కళ భావం చెప్పండి, నా వల్ల కాదయ్యా, దేవుడు చెప్తాడు కళ చెప్పండి అనగానే కళ చెప్తున్నాడు. మీరు ఆ మాట ఆలోచించండి. అసలు రాజుకి కళ రావడం ఏంటి? దానికి అదే టైంలో ఈయన జైల్లో ఉండి పిలవబడ్డం ఏంటి? అంటే రాత్రి అంతా ఏడుపులో ఉన్న ఉదయం కలిగింది ఇప్పుడు సంతోషం వచ్చింది. బిగ్గరగా స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. రాత్రి అంతా దుఃఖం వచ్చింది, ఉదయానికి సంతోషం చేశాడు దేవుడు. నీ దుఃఖము నాట్యముగా మార్చేదెవరంటే దేవుడే. ఈ లోపల సమస్యలు వస్తాయి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నేను మీకు చింతిస్తున్నాడు దేవుడు. అంటే నేను చెప్పదలుచుకున్న మాట, గమ్యం చేర్చే సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన మర్చిపోయిన వాడిని కూడా ఆయన జ్ఞాపకులకు తీసుకొస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు మరొక సందర్భాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథం చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము
ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు సండులైన బిగ్తాను తెరెషు అనే ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజుని అహస్వేరోషును చంపుటకు ఆలోచించుకుంటూ ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడిన తర్వాత అతడు దానిని రాణి ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేస్తాను. ఈ సంగతి గురించి విచారణ కాగా అది నిజమే అయిను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరికంబమై తీయింపబడ్డారు. ఇది రాజు ఎదుటనే రాజ సమాచారం గ్రంథం ముందు వ్రాయబడింది. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 6:1 చదవండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆ రాత్రి ఎవరికి? రాజుకి ఏం పట్టలేదు. ఎందుకు? మొర్దెకై సమయం వచ్చింది. మొర్దెకై సమయము వచ్చింది. ఆ టైంలో మర్చిపోయిన వాడిని దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. చదవండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడును. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అనే ఇద్దరు రాజులక నపుంసకులు అధిపతులు అహస్వేరోషును రాజును చంపడానికి ప్రయత్నించిన సంగతిని మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండను. రాజు ఆ సంగతి విని మనము ఇంత నిమిత్తము మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చామా అని అడిగాడు. అందుకన్నారు, ఏ ఘనత కానీ ఏ మెప్పు కానీ ఏ బహుమానం కానీ మొర్దెకైకు ఇయ్యబడలేదని చెప్పారు. అందుకు అంటాడైనా 4వ వచనం చదవండి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. చూడండి. ఇప్పుడు నా బయట చూసి ఈ మాట వినండి. మొర్దెకైకి ఏమొచ్చింది? ఆయన ఒక ద్వారపాలకుడిగా ఒక గుమ్మంలో కూర్చుని ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఎక్కడ? రాజు సమ్ముఖములో రాజ భవనం దగ్గర ఎలా ఉన్నాడు? ఆయన ద్వారపాలకుడిగా ఉన్నాడు, ఒక కాపలాదారిగా ఉన్నాడు. ఈ హామాన్ ఆయన మరి ఎవరైనా వచ్చినా కూడా ఆయన అందరూ నిలబడి వంగంగా నమస్కారం పెడతారు. కానీ ఈ మొర్దెకై యూదుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి నమస్కారము చేయడు. ఇలా చెప్తాడు కానీ ఇలా వంగంగా దండం పెట్టడు. అది చూస్తున్నటువంటి హామాను ఇతని పెద్ద ఏం పెట్టుకున్నాడు? ఇతను ప్రాణం తీయడం నా విషయంలో చాలా స్వల్పము, చిన్న విషయము అనుకుని ఏం చేశాడంట? అటు దారుణంగా చంపడానికి ప్రయత్నపడుతున్నాడు. మనసులో కుళ్ళుంది, మనసులో అసూయ ఉంది. అలాంటి సమయంలో మనం చూస్తే అనుకోకుండా రాజుకి నిద్ర పట్టలే. నిద్ర పట్టకపోవడం కాదు, నీకు నిద్ర పట్టాలైనా దేవుడు అద్భుతం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అడవిలో యాకోబు నిద్ర పట్టింది, దేవుడు దర్శనం ఇచ్చారు. రాజభవన్లో ఏసీలు ఉంటాయి అంటే చెప్తున్నాను కానీ ఆ టైంలో ఏసీలు లేవు. కానీ రాజభవన్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. విసిరేవారు కొంతమంది, దేవుని స్తోత్రం. రాజభోజనాలు వస్తే అక్కడ ఏం పట్టదు, దానికి నిద్ర పట్టనవలే దేవుడు. ఎందుకని? సమయం మొర్దెకైకి వచ్చింది. హల్లెలూయా. మేలు చేసినప్పుడు కూడా అతను ఏమయ్యాలి? ఇప్పుడు బహుమానం పొందాలి, కానీ ఏం పొందలేదు, బహుమానం పొందలే. అనుకుని ఉండొచ్చు, నా వెనకంతా ప్రమోషన్స్ పొందుతున్నారు ప్రభువా, నాకెప్పుడు ప్రమోషన్ వస్తుంది, నాకెప్పుడు విజయం వస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. నా సమయం ఎప్పుడు వస్తుందని అనుకుంటూ ఉన్న సమయంలో రాజు నిద్ర పట్టలే. అప్పుడు రాజు సమాచారం తీసుకుని గ్రంథమును తెమ్మన్నాడు. తీసుకుని చదువుతుండగా ఆ పేపర్ తిప్పక ఇప్పుడు ఎవరిది ఉంది అక్కడ? మొర్దెకై చేసిన మేలు జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు, బాడీ గార్డ్స్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? బిగ్తాను అండ్ తెరెషు అని ఇద్దరు కూడా రాజు పైన కక్ష కట్టారు. రాజును చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈ మాట వినబడిన మొర్దెకై వాడిని చంపనివ్వకుండా, రాజును చంపనివ్వకుండా ఆపడానికి ఎస్తేరు చెప్పగానే ఎస్తేరు రాజుకు చెప్పి ఆ క్రమంలో తెరెషు అండ్ బిగ్తాను ఇద్దరు ఏం చేశాడు? ఆయన ఉరికై పెట్టించి రాజు చంపించాడు.
ఆ మాట ఎక్కడ రాయబడింది? ఇప్పుడు మేలు చేసింది ఎవరు ఇక్కడ? మొర్దెకై. అది చదివినప్పుడు ఎస్, మేలు చేసిన ఈయనకు మనం ఏమైనా ఇచ్చామా? సత్కరించామా? సన్మానించామా? గౌరవం ఇచ్చామా? ఏం చేయలేదే అని బాధపడుతుండగా అప్పుడు మీరు చూస్తున్న దేవుని బిడ్డలారా, హామాను బయట ఉన్నాడు. ఎవరు హామాను? మొర్దెకైని చంపడానికి ఉరికై పట్టినవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు గుమ్మంలో ఉన్నాడు. తలుపు తీయమన్నాడు, లోపల రమ్మన్నాడు. అయ్యా, మరి మన ఈ భవనంలో ఒక మేలు చేసిన వ్యక్తి ఉన్నాడు అయ్యా, ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశాడు, ఎప్పటికీ అతనికి ఏమిద్దాము అని అనుకున్న సమయంలో రాజవస్త్రం ఇవ్వండి, కిరీటం పెట్టండి, ఊరేగించండి, ఇవి చేస్తే గంట పొందుకుంటాడు కదా అనుకున్నాడు. ఇంతకీ ఇవంతా కూడా హామాను అనుకున్నాడు, నాకు తప్ప ఇంకెవరు చేస్తాడని అనుకున్నాడు. కానీ ఏ హామాను అయితే మొర్దెకైని చంపడం ప్రయత్నం చేస్తున్నాడో అదే హామాను చేత కిరీటం పెట్టించి, హల్లెలూయా హల్లెలూయా, ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడ్డాడు. చంపడానికి ఆలోచించిన వాడి చేతిలోని దేవుడు ఏం చేసినప్పుడు సత్కరించిన దేవుడు చేశాడండి. ఒక మాట చెప్పనా, నీవు ఆయన కృపను బట్టి బ్రతికులాడుకుంటూ దేవునితో సమయం గడుపుతూ దేవుడికి సమీపంగా జీవిస్తే నీ మీద ఏగ వాలినా దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ యోసేపు, ఇక్కడ మొర్దెకైకి ముందు చుట్టూ ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి, ఎట్లిపోయిన శ్రమలు ఉన్నాయి, ఇరికించబడిన సమయంలో ఉన్నాడు. కానీ దేవుడు మొర్దెకై జీవితంలో నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ ద్వారపాలకుడు ఉండాల్సిన ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. కారణం ఏంటి? నిర్ణయించబడిన కాలము ఒకటి ఉంది. ఆ కాలమునికి ఎవరు ఉపయోగపడ్డారు? ఇక్కడ రాజుకి నిద్ర పట్టకపోవడం, ఆ మేలు జ్ఞాపకం చేసుకుని ఇతని కార్యం జరిపించడం, ఇవంతా చూస్తే మీకేమర్థమైంది? మనకు కూడా మన గమ్యం చేరడానికి కొన్నిసార్లు మనకి ఏమవుతాయి? గమ్యం చేర్చే మనుషులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరు వాళ్ళు? మనల్ని మర్చిపోయిన వాడు మన దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. ఆయన మర్చిపోయిన వాడినే మళ్ళీ తిరిగి ఆయన తీసుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక చివరిగా ఒక్క వచనం చదువు ముగించేసుకుందాం. మన పరిశుద్ధ లేఖనాలు తెరిచి చూస్తున్నప్పుడు ఒక మాట, మూడవ మాట ఏంటంటే, మనం గమ్యం చేరకుండా కూడా ఆపేవాళ్ళు మన జీవితంలో కూడా వస్తుంటారు. ఉదాహరణకి సంసోను దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఫిలిష్తీయుల పైన దండయాత్ర చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాలని దేవుడు ఆశ. అయితే మధ్యలో ఎవరు వచ్చారు అక్కడికి? అతని గమ్యం చేరే సమయంలో దెలీలా అనే స్త్రీ చేత బంధించబడ్డాడు అతను. ఏమయ్యాడు చెప్పండి? దెలీలా. నీ జీవితంలో కూడా గమ్యం చేరకుండా ఆపే హంతకులు నీ జీవితంలో ఉండొచ్చు. గమ్యం చేరకుండా మన జీవితంలో ఆటంకం పెట్టే శోధనలు, అపవాదికి వేసే బాణాలకు మన జీవితంలోకి వస్తూ ఉంటే మనం ఏం చేయాలి? భయపడకుండా, కృంగిపోకుండా, వాడికి అవకాశం ఇవ్వకుండా మన కంట్రోల్ చేసుకోగలిగితే, కొంచెం కాలము శ్రమను అనుభవించగలిగితే, ఓపిక పట్టగలిగితే దేవుడు తప్పక మన జీవితంలో తన కార్యం నెరవేర్చును గాక. ప్రభు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మన గమ్యం చేరే సమయంలో మనం ఎవరికి చోటు ఇవ్వకూడదు? దెలీలా లాంటి వాళ్ళు మన గమ్యం చేరకుండా ఆపే అపవాద శక్తుల వాళ్ళు, వాటిని మనం ఎదిరించగలగాలి. పోతీఫర్ ఎదిరించాడు, యోసేపు ఎదిరించాడు, జయించాడు కాబట్టే దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిని అక్కడ పంపించి జ్ఞాపకం చేయించాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న మూలవాక్యం చెప్పండి అందరి బిగ్గరగా చదవండి. పరిశుద్ధ లేఖనాలు తెరిచి ఏంటవచ్చున్నాము? దేవుడు కాలములను సమయములను నిర్ణయిస్తాడు. ఆయన సమయం పొడిగించగలడు, కావాలి తగ్గించి కూడా చేయగలడు. ఆ ఒక్క చదువు ముగించేసుకుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలములో జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, తప్పకుండా నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు మీరేం చేయాలి? కనిపెట్టాలి. కానీ కృంగిపోకూడదు, అలసిపోకూడదు, వెనకడుగు వేయకూడదు. మనకంటూ ఒక సమయము వస్తుంది. అంతవరకు మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకముతో కంపేర్ చేసుకోకండి. లోకము
వారి గతి ప్రభు చెప్పారు. వారు ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, ఒక ఉన్నతమైన ఉద్యోగాలు పొందొచ్చు, కానీ వారి జీవితము ఈ లోకములో ఉండే స్థిరత్వం లేని వాటి కోసమే. ఈ లోకం శాశ్వతమా? చెప్పాలి. ఈ లోకం శాశ్వతమా? ఈ భూమి శాశ్వతమా? మనం శాశ్వతమా? మన బంధుత్వాలు శాశ్వతమా? ఉద్యోగం శాశ్వతం? ఏం శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. మనం నమ్ముకుంటున్న దేవుడు దేనికోసము? ఈ లోకము తర్వాత ఒకటి ఉంది, దానికోసం మనం నమ్ముతున్నాం. ఈ లోపు వచ్చే ఈ ఆకర్షణలకు వేడి మనం కురింగిపోయి మధ్యలో ఆగిపోకుండా దేవునితో ఆయన వేసిన అడుగు జాడలో మనము అడుగులు వేసుకుని ముందు కొనసాగించబడదాం. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూసుకుని మనం ముందుకి పరిగెడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరి నుంచి అంతా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.